90వ కీర్తన మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి 90వ కీర్తనను మనము చదువుకుందాం. మరి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, మోషే గారు రచించిన కీర్తనను మనము చూడబోతున్నాము. మోషే గారు రచించిన కీర్తనను మనము చూడబోతున్నాము. ఇక్కడ మోషే గారు ఏం రాస్తున్నారో దయచేసి ఒకసారి గమనించండి. మరి 150 కీర్తనలు ఉంటే, కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాలు ఉంటే, దాదాపు మరొక 75 వరకు మరి దావీదు మహారాజు రాస్తే, మిగతావి సొలొమోను రాశాడు. అటు తర్వాత కొన్ని మోషే గారు రాస్తే, మరి ఇంకొన్ని కొరహు కుమారులు రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనమందరం కూడా మరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనమందరం కూడా చేరి వచ్చాము. అంచేత మన హృదయాలన్నిటిని కూడా దేవుని వైపే మనం ఉంచి మనము ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. 90 కీర్తన చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా గమనించండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మొదటి వచనం ఏంటండి? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చిగడ్డి వల్లే చిగురింతురు, ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలం అది కొయ్యబడి వారబాడును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నీ తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ అగ్రబలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందివు. నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారుల నీ ప్రభావము చూపించుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడి కీర్తనను దీవించును గాక. అంచేత దయచేసి గమనించండి. మరి ఈ అధ్యాయము మనకి నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మరి తరతరములకు మనకు నివాస స్థలము దేవుడే. మరి దేవుడు ఆయన యొద్ద నుంచి మనుషులను భూమి మీదకి పంపించి మరలా మరి నరులను తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నరులను మరలా తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి ఎవరము కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఏమండి, మరి జనరల్గా వయసులో ఉన్నప్పుడు ఈ విషయం తెలియదు. ఏమని అనుకుంటారంటే, నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా అని చెప్పి వారు అనుకుంటారు. దయచేసి గమనించండి, బైబిల్ చెప్పే మరి సత్యం ఏంటంటే, ఏ రోజైనా మన ఆఖరి రోజు కావచ్చు. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఏ రోజైనా కూడా మన ఆఖరి రోజు కావచ్చు. అంచేత మరి ఎప్పటికీ కూడా మనం సిద్ధపడి ఉండాలి. కొంతమంది టైం పెట్టుకుంటారు. నా సిద్ధపాటుకి ఇంకా టైం ఉందిలే, ప్రస్తుతం నాకు వయసు ఉంది కదా, నాకు బలం ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే,
మరి మనము సిద్ధపడి ఉండాలి. దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ఎన్నడూ కూడా సిద్ధపడి ఉండాలి. అందుకని వాక్యం చెబుతుంది, మరి దేవుని దృష్టికి మనమందరం కూడా వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. ఆలోచించండి, పోయిన వారము ఎన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మీరు ఆలోచించారు, ఆయనకి వ్యతిరేకంగా చేశారు, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్ని సందర్భాలు లెక్కకు మించినవి. ఏమండి, 1, 2, 3 అని గనక లెక్క వేసుకుంటే ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా నడిచి ఉన్నారో ఒకసారి లెక్క వేసుకుంటే లెక్క మనకి తెలిసిపోతుంది. దయచేసి గమనించండి, దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే, మరి దేవుడు నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తూ ఉన్నాడు. తిరిగి పిలుస్తూ ఉన్నాడు. మరి పిలిచినప్పుడు మనమైతే సిద్ధంగా ఉండాలి. పిలిచినప్పుడు ఎలా ఉండాలండి? వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. మనము సిద్ధం కలిగి ఉండాలి. అందుకనే దేవుని వాక్యము మనందరికీ కూడా ఒక రకమైన వార్నింగ్ని ఇస్తున్నది. అదేంటంటే, మీరు దేవునికి అనుకూలంగా మీరు నడుచుకోవట్లేదు, దేవునికి నచ్చినట్టుగా నరులు నడుచుకోవట్లేదు. నరులు వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు వెళ్ళిపోయారు. నరులు ఏం చేస్తున్నారు? భూమి మీద ఇష్టం వచ్చినట్టుగా. అయితే విశ్వాసమైన మనము అలా జీవించకూడదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా, మనకు అనుకున్నట్టుగా, మనకి అనుకూలతలో ఉన్నట్టుగాను మనము జీవించకూడదు. దేవుని వాక్య చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం జీవించాలి, తోచినట్టుగా కాదు. దేవుడు ఇక్కడ ఎందుకు ఉగ్రత పడుతున్నాడు, ఆయన ఎందుకు కోపపడుతున్నాడంటే, మనుషులు తమ నచ్చినట్టు దారిలో వెళ్ళిపోయారంట. ఏ దారిలో వెళ్ళిపోయారంటే తనకు నచ్చినట్టుగా వెళ్ళిపోయారు. అందుకని దేవుని వాక్యము మనతో చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నది. దేవునికి కోపం ఎప్పుడు వస్తుందంట? మనకి నచ్చినట్టుగా చేసినప్పుడు అంట. దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? మనకి నచ్చినట్టుగా మనం చేసినప్పుడు. ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకోవాలి. దేవా, మరి నేను ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నా? మీరు ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు? మీరు ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు? ఎవరు మీకు అనుకూలంగా మీరు నడుస్తున్నారా, లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా మీరు జీవిస్తున్నారు? చాలా మరి ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. దేవుడు మరి జనాంగంతో మాట్లాడుతూ, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, అటు తర్వాత మనతో మాట్లాడుతూ అని చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికి నచ్చినట్టుగా మీరు నడుస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టుగా మీరు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది తెలుసు దేవుని ఉగ్రత భూమి మీద? దేవుడు యొక్క ఉగ్రత, దేవునికి ఉగ్రత భూమి మీద ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనుషులకు తమ నచ్చినట్టుగా నడుచుకున్నప్పుడు, నచ్చినట్టుగా చేసినప్పుడు, నచ్చినట్టుగా వ్యవహరించినప్పుడు, అప్పుడు దేవునికి ఉగ్రత, దేవుని ఉగ్రతను మనము చూస్తాం. ఆనాడు నోవాహు కాలంలో కూడా వారు నచ్చినట్టుగా నడిచారు. అబ్రహాం కాలంలో సొదొమ గొమొర్రా ప్రజలు కూడా నచ్చినట్టుగా చేశారు. ఏమండి, మనకేమి ఇష్టం? నచ్చినట్టుగా చేయడం ఇష్టం. మనకేమి ఇష్టం అండి? మనకు నచ్చినట్టుగా చేయడం ఇష్టం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనకు నచ్చినట్టుగా కాదు చేయాల్సిందే. దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి, దేవునికి ఇష్టానుసారంగా మనం చేయాలి. మనం చేసే ప్రతి పని, ఇది నాకు ఇష్టానుసారంగా నేను చేస్తున్నానా, ఈ పనిని దేవుడు ఆమోదిస్తాడా? ప్రశ్న ఏంటండి, ఈ పనిని దేవుడు ఆమోదిస్తాడా? అది ప్రశ్న. ఈ పనిని దేవుడు ఆమోదిస్తాడా? దేవుడు ఆమోదిస్తాడా ఈ పనిని అని మనం పరీక్షించుకోవాలి. అంచేత మరి ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించుండగా మనం సిద్ధపడాలి, మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవా, మరి నా హృదయం నీకు అనుకూలంగా ఉండేలాగా సహాయం చేయండి. నా హృదయం నీకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే చాలా హృదయాలు దేవునికి అనుకూలంగా ఉండవు. గలిబిలి హృదయాలు, గలిబిలి అయిపోయిన హృదయాలు, వారికి అనుకూలంగా ఉండదు, దేవునికి అనుకూలంగా ఉండదు. లోకానికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నిస్తే హృదయము గలిబిలైపోతుంది. అంచేత దేవుని వాక్యం మనకి సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. అప్పుడే నిజమైన ఆరాధనను మనం ఆయనకి ఇవ్వగలం. దేవునికి నిజమైన ఆరాధన ఎప్పుడు ఇవ్వగలం? దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు. ఏమంటే, మీరు ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు? మా అబ్బాయి చెప్పాడండి, మా అమ్మాయి చెప్పిందండి, మా బంధువులు చెప్పారండి,
నాకు ఇట్లా అనిపిస్తుందండి. దయచేసి గమనించండి. మనం నడుచుకోవాల్సింది మరి దేవునికి ఇష్టలుగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనం దేవుని నిజంగా మనం ఆరాధించగలం, స్తుతించగలం, గణపరచగలం. దేవా, ఈ పని చేయటం నీ ఇష్టమేనా? ఈ ఊరు వెళ్ళటం నీ ఇష్టమేనా? ఈ టైంలో మా బంధువుల దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టమేనా? నేను ఈ ప్రాంతానికి వెళ్ళటం నీకు ఇష్టమేనా? ఇలా మాట్లాడటం నీకు ఇష్టమేనా? వీళ్ళతో మాట్లాడటము నీ చిత్తమేనా, నీకు ఇష్టమేనా అని దేవుణ్ణి మనం అడిగి మనం పరీక్షించుకొని చేయాలి. ప్రతిదీ తోచింది నడిచినట్టుగా వెళ్ళిపోక చాలామంది విషయాలు బట్టి అసలు మరి జ్ఞానం వాడం, మన దేవుని యొక్క వాక్యాన్ని మనం వాడం అసలు. అందుకని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మరి దేవునికి ఉగ్రత నరుల మీద ఎందుకు వస్తుందంటే నచ్చినట్టుగా చేసుకుంటున్నారంట. ఎలా చేసుకుంటున్నారు? నచ్చినట్టుగా చేసుకుంటున్నారు. దయచేసి గమనించండి. మనం నచ్చినట్టుగా చేసుకోవడానికి కాదు, దేవునికి అనుకూలంగా మనము జీవించినప్పుడు ఆయన మన ఆరాధనను కూడా స్వీకరిస్తాడు. మన ఆరాధనను అందుచేత ఈ సమయంలో మన హృదయాలను సిద్ధపరచుకుందాం, మన తలంపులను సిద్ధపరచుకొని ఆయన మనం స్తుతించి మనం ఆయనను పాటల ద్వారా ఆయన గణపరచుదాము, ఆయన్ని ఆరాధిద్దాము.